ఎమ్మెల్యే విధులేంటి అని ఎవరినైనా అడిగితే అసెంబ్లీకి హాజరవ్వడం అని టక్కును చెబుతారు. మరి వైసీపీ శాసనసభ్యులు సభకు రావడం అంటే నామోషా, లేదంటే వారికి ఓట్లేసిన ప్రజలంటే అలుసా? బయటకు వారు కరెక్ట్గా ఇది అని చెప్పకున్నా తమ అధినేత జగన్ ఏం చెబితే అది చేసే రకం. ఇది ఓపెన్ సీక్రెట్. అంటే అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ ఆలయం అయినప్పుడు, పవర్లో లేనప్పుడు అంతా మా ఇష్టం అంటే కుదరదు కదా. స్పీకర్ అధీనంలో ఉండే చట్టసభలో కొన్ని ప్రజాస్వామ్య సంప్రదాయాలు, మర్యాదలు కూడా ఉంటాయి. జగన్ సహా ఆ 11 మంది ఎమ్మెల్యేలు సభకు రాకున్నా పర్వాలేదని ఎవరైనా మినహాయింపులు ఇచ్చారా, లేదంటే వారికి వారే మినహాయించుకుంటున్నారా? సభకు ఇంత శాతం హాజరు లేకుంటే ఏం చేయాలి? ఇలా వచ్చి అలా వెళ్ళిన వారిపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? పదకొండు 10 11 11 మీరు వింటున్నవి కార్పొరేట్ కాలేజీల ఫలితాలు కాదు. మరి వరుసగా చెప్పకుండా ఇలా చెబుతున్నారని అనుకుంటున్నారా? ఈ అంకెలను డీకోడ్ చేయాలంటే ఏపీ అసెంబ్లీకి వెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మీరు ముందు విన్న 11 అంటే ఇవాల్టి డేట్, 10 అంటే సభ ప్రారంభమైన సమయం, రెండోసారి చెప్పిన 11 అంటే ఎస్ మీరు అనుకుంటున్నదే. వైఎస్ఆర్సీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు. మళ్లీ చివరనన్న 11 అంటే జగన్ సహా ఆయన పార్టీ సభ్యులు నిండు సభలో గడిపిన సమయం సరిగ్గా 11 నిమిషాలే. మరి 11 చోట్లనే తమను గెలిపించారని జనానికి చెప్పేందుకే ఇలా చేశారో, లేదంటే జగన్ కు ఈ మధ్య ఈ నెంబర్ ఏమైనా బాగా కలిసొచ్చిందో మనకు తెలియదు. కానీ సభలో గవర్నర్ ప్రసంగం నడుస్తుండగానే సభలో నినాదాలు చేసి ఎలాంటి కారణం చెప్పకుండా సభను వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. సభను బహిష్కరించారన్నమాట. అధికారంలో ఉన్నప్పుడు వైనాట్ 175 అని కలలు కన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదే డైలాగ్ ను ప్రతి ఊళ్ళో ప్రతి నాయకుడు ప్రస్తావిస్తూ నినదించారు. ఆనాటి జగన్ గారి ఆ నినాదం వినటానికి వినసొంపుగా ఉండేది. అదే మాయలో ఉన్న వైసీపీని అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ప్రతిపక్ష హోదా దక్కడానికి కావాల్సినన్ని సీట్లు కూడా గెలిపించలేదు జనం. ఫలితం జగన్ రెడ్డి మాజీ సీఎం అయ్యారు. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే పరిమితమయ్యారు. తనతో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి హాజరు కావాలంటే అధికార కూటమి పక్షానికి కొన్ని షరతులు పెట్టారు. జనమిచ్చిన షాక్ తో బాగా ఫీల్ అయిన తర్వాత జగన్ రెడ్డి ప్రజల కోసం, ప్రజల కష్టాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు శాసనసభకు రావాలనుకోవటం లేదని ఇండైరెక్ట్ గాను తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రం సభకు వస్తానని డైరెక్ట్ గా నొక్కి వక్కాణించారు పులివెందుల ఎమ్మెల్యే. కావాలంటే సార్ ఏమన్నారో మీరు వినండి. ఎందుకనంటే ఉండేది మేము తప్ప ఇవ్వడం లేం ప్రతిపక్షంగా. వేరే ఇంకొక పార్టీ ఎవడన్నా ఉంటే నువ్వు కనీసం వాళ్ళకి ఇస్తున్నాను ఈయనకు బదులు అని చెప్పేదానికి ఇంకొక పార్టీ లేదు అక్కడ. సో ఆటోమేటిక్లీ నీకు ప్రతిపక్ష పార్టీగా గుర్తించాల్సిందే. అది తప్పదు. అది 175 మందిలో నువ్వు కూడా ఒకడివే. నీకు 174 మందికి సమయం ఇచ్చేది ఏ మాదిరిగా ఇస్తున్నానో నీకు కూడా అంతే సమయం ఇస్తాను అని నీకు కూడా చెప్పి 10 నిమిషాలు నువ్వు ముగించాలనంటే నువ్వేం చెప్పగలుగుతావు? నీకు నచ్చినా నచ్చకపోయినా 40% ఓట్లు వేసి ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సో ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత నువ్వు ప్రతిపక్ష హోదా నువ్వు ఇవ్వనని చెప్పి నువ్వు అండమే ఆశ్చర్యం. ఇది ముచ్చట. ఏపీ ప్రజలు ఇవ్వని శాసనసభ కానీ, స్పీకర్ కానీ, సభా నాయకులైన ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేని ఆ పదవి ఇస్తేనే తాను అసెంబ్లీకి హాజరవుతానంటూ భీష్మించిన జగన్ రెడ్డి ఇవాళ సభకు ఎందుకు హాజరయ్యారంటే దానికో లాజిక్ ఉంది. ఒక సభ్యుడు నిర్ణీత గడువులోపు శాసనసభకు విధిగా హాజరు కావాలన్నది నియమం. ఆ నియమానుసారం రాకుంటే సభ్యత్వం రద్దవుతుంది కూడా. ఈ విషయం బహుబేషుగ్గా తెలిసిన మాజీ సీఎం ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే తన సహచర శాసనసభ్యులు, మండలి సభ్యులను వెంట పెట్టుకుని మరీ వచ్చారు. సవినయంగా సభకు రావాల్సిన జగన్ ఇదిగో ఇలా ప్లకార్డులు, జై జగన్ నినాదాలు చేయిస్తూ అసెంబ్లీలో అడుగు పెట్టారు. సభలోకి నినాదాలు రాసిన ప్లకార్డులు అనుమతించరు. ఈ విషయం వైసీపీ సభ్యులైన జగన్ సహా అందరికీ తెలుసు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించరు. ప్రజలు గొంతుగా వినిపించనివ్వరు అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని నిండు సభకు ఎందుకొచ్చారో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. కేవలం రాజకీయం చేయటం కోసం
తన అనుకూల మీడియా అటెన్షన్ డ్రా చేయడం కోసం అన్నమాట. ప్లకార్డులతో అసెంబ్లీ గేటు దగ్గరకు వైసీపీ సభ్యులు రాగానే మార్షల్స్, బందోబస్తులో ఉన్న పోలీసులు వాటిని లాగేసుకున్నారు. వారితో కాసేపు వివాదానికి దిగారు. ప్లకార్డులను అనుమతిచ్చేదే లేదని, వాటిని తమకు ఇస్తేనే లోపలకు పంపిస్తామన్నారు. చివరకు మార్షల్స్, పోలీసులే ప్లకార్డులను లాక్కుని వైసీపీ సభ్యులను లోపలికి అనుమతించారు. ఇక్కడి నుంచి వైసీపీ సభ్యులు ఏమైనా తిన్నగా పోయారా అంటే అదీ లేదు. అసెంబ్లీ లాబీల్లోకి వెళ్లే సమయంలోనూ జై జగన్ నినాదాలు చేస్తూనే వైసీపీ శాసనసభ పక్ష కార్యాలయంకు చేరారు. అక్కడ కాస్త అలసట తీర్చుకుని వైసీపీ కండువాలు కప్పుకుని 9:59 అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు జగన్ అండ్ బ్యాచ్. గవర్నర్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే నినాదాలతో రన్నింగ్ కామెంటరీ చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని, తిరుమల లడ్డు గోవిందా గోవిందా, ఇదేవి రాజ్యం అంటూ నినాదాలు చేశారు. సరిగ్గా 11 నిమిషాల పాటు నినాదాలు చేశాక అకస్మాత్తుగా అసెంబ్లీ నుంచి బయటకొచ్చారు. సభ నుంచి బయటకు వెళుతూ కూడా నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఉండగా జగన్ ఆ నినాదాలు ఆపండి అంటూ వారించారు. అసెంబ్లీ గేటు వరకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు ఆపలేదు. గవర్నర్ ప్రసంగం ముగిశాక ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మండలి చైర్మన్ మోషన్ రాజు గవర్నర్ కు వీడ్కోలు పలికారు. ఇక్కడే ఒక సన్నివేశం ఆవిష్కృతమైంది. గవర్నర్ కు సెండాఫ్ ఇచ్చాక లాబీల్లో ఉన్న మీడియా ప్రతినిధులతో స్పీకర్ అయ్యన్న మాట్లాడారు. 11వ తేదీన వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి 11 నిమిషాల పాటు అరిచి వెళ్లారు. నేను చెప్పింది కరెక్టే కదా అంటూ సరదాగా వ్యాఖ్యానించి నవ్వుకుంటూ తన ఛాంబర్ వైపు వెళ్లారు స్పీకర్ అయ్యన్న. అసెంబ్లీకి హాజరయ్యే సభ్యుల అటెండెన్స్ గురువారం నుంచి ఏ ఆధారంతో అమల్లోకి వస్తుందన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఎంఎన్సీ కంపెనీల సీఈఓలు బయోమెట్రిక్ వాడుతున్నారు. ఏ ఆధారిత అటెండెన్స్ విధానాన్ని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందన్నారు. సభలో సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదు అవుతుంది. అంటే వైసీపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవ్వకుంటే జరిగే పర్యావసనాలు ఏంటి? ఒక సభ్యుడు ఎన్ని రోజులు సభకు డుమ్మా కొడితే అనర్హత వేటు పడుతుంది? మరి సభకు రాకుండా వేతనాలు తీసుకోవటం నైతికమే అవుతుందా? గారి దగ్గరికి ఏదైనా చిన్నది ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము గవర్నర్ గారిని వెళ్ళి కలుస్తామని చెప్తున్న ఈ పెద్ద మనుషులు, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మా సమస్యని విన్నవించుకుంటున్నామని ఈ పెద్ద మనుషులు, అదే గవర్నర్ గారు అసెంబ్లీలో నుంచొని ప్రసంగిస్తుంటే రాక వీరు అసెంబ్లీకి వచ్చి అదే గవర్నర్ గారి మీద కాగితాలు ఇసిరి ఆయన అవమానించేటట్టుగా మాట్లాడడం, బిహేవ్ చేయటం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది నేను సూటిగా ప్రశ్న చేస్తున్నా. వచ్చి ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. అంటే ఈ రోజు వాళ్ళ గవర్నర్ గారిని అవమానించడానికి మాత్రమే ఈ రోజు అసెంబ్లీకి వచ్చినట్టుగా నాకు కనిపిస్తా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఏ ఆధారిత హాజరు కీలకంగా మారిందా? మరి జగన్ సహా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వచ్చి బెస్ట్ ఎమ్మెల్యేలు అనిపించుకుంటారా? అయోగ్యులను ఎన్నుకున్నాం, తమ సమస్యలను ఏమాత్రం పట్టించుకోవటం లేదని వైసీపీ ప్రజాప్రతినిధులు జనం తిట్లు, శాపనార్థాలు పెట్టించుకుంటారా? చూడాలి. అటు అసెంబ్లీ ఆవరణలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. గతంలో వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాసుని పిలిచి మాట్లాడారు జగన్. తన కాళ్లు మొక్కిన దువ్వాడను యోగక్షేమాలు అడిగిన జగన్ ఏం చేద్దామనుకుంటున్నావని ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మానతో ఉన్న అంశాలపై మాట్లాడాలన్న దువ్వాడ కామెంట్స్ కు రియాక్ట్ అయిన జగన్ ఒకసారి తనను తాడేపల్లి ప్యాలెస్ లో కలవాలని ఫత్వా జారీ చేశారు. త్వరలోనే జగన్ ను కలుస్తానని, లడ్డూ వ్యవహారంలో భక్తుల వైపు మాట్లాడతానన్న దువ్వాడ వైసీపీ నుంచి జగన్ అవకాశం ఇవ్వకుంటే సొంతంగా పోటీ చేసి తన బలం చూపించుకుంటానని ఆఫ్ ద రికార్డ్ గా మీడియా ప్రతినిధులతో చెప్పారు ఎమ్మెల్సీ దువ్వాడ.